You are my sunshine, my only sunshine. You make me happy when skies are grey. You'll never know, dear, how much I love you. Please don't take my sunshine away. Please don't take my sunshine away. హలో శారీ బ్లౌజ్ అంతా అవుట్ఫిట్ తీసి పెట్టుకున్నాను. డిఫెక్ట్ పీస్ వచ్చింది, దాని బిర్యానీ ప్రాసెస్ మొదలుపెట్టాను. ఇది రక్షాబంధన్ కదా, 1 month లోపు 1-2 months లోపు డాడీ చనిపోయారు. నా గురించి ఇంకా ఇంటి గురించి సాక్రిఫైస్ చేసి ఐ ఫీల్ ఐమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చి నా వీకెండ్ వ్లాగ్ అండి. సాటర్డే సండే నేను ఏం చేస్తానో అది చూపిస్తున్నాను. సో సాటర్డే కదా, సో రేపు చర్చ్కి వెళ్ళాలనేసి నేను సాటర్డే ఈవినింగే తలస్నానం చేసేసుకుంటాను అనమాట. అది చేసుకొని ఇక జుట్టు సెట్ చేసుకుంటున్నా. సో రేపటి గురించి నేను చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నా. అంటే ఆ రోజు మ్యారినేషన్ చేసేటప్పుడు నా దగ్గర పెరుగు లేదు, సో బేసిక్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఇది స్పైసీ చికెన్ బిర్యానీ కాదండి, నాన్ స్పైసీ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ అంత స్పైసీ తినడు. సో ఎక్కువ గరం మసాలా వేయకుండా నార్మల్ చికెన్ బిర్యానీ చేశాను. నార్మల్ మసాలాలు కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్, పసుపు, ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లిగడ్డ కూడా వేసాను. సో అదే చూపిస్తున్నాను, అదే మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మ్యారినేషన్ చేసేటప్పుడు చికెన్కి బాగా మ్యారినేషన్ పట్టియాలంటే కొద్దిగా మసాజ్ చేయాలి. లైక్ ఆ మ్యారినేషన్ లోపలికి వెళ్ళాలనేసి కొద్దిగా మసాజ్ చేసేసి ఒక టిఫిన్ బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టిఫిన్ బాక్స్ నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. సరే, రేపు చర్చ్కి వెళ్దామనేసి ముందే శారీ, బ్లౌజ్ అంతా అవుట్ఫిట్ తీసి పెట్టుకున్నాను. ఈ శారీ బ్లౌజ్ తీసి రేపు కట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనేసి, అంటే 7 o'clockకే వెళ్ళిపోవాలన్నమాట. అందుకే ముందే తీసి పెట్టుకుంటే ఈజీగా కట్టుకోవచ్చులే అని తీసుకున్నా. కానీ యాజ్ యూజువల్ నేను లేట్ లేసాను. తొందర స్నానం చేసేసి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయా. శారీ కట్టుకునే లేదు. మళ్ళీ ఎప్పుడైనా కట్టుకుందాంలే. అది తీసి పెట్టుకున్న తర్వాత ఇది ఒకటి కొత్తది మేము తీసుకున్నాము. ఏంటంటే ఇది కమోడ్ వీల్ చైర్ అనమాట. సో ఐ రికమెండ్, మీ ఇంట్లో కూడా ఎవరైనా ఏజ్ పర్సన్ ఆర్ నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళైతే ఈ కమోడ్ వీల్ చైర్ తీసుకోవడం బెటర్. అదే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 to 3 days అయింది. కానీ నాకు టైం లేక నేను చేయలేదు. కానీ అది ఓపెన్ చేసేటప్పుడు నాకు ఆ వీల్ కొద్దిగా తేడా అనిపించింది. చూసారా మీరు, అంత యూజ్ లాగా అనిపించింది. సరేలే అనేసి ఓపెన్ చేస్తూ చూద్దాం అనేసి ఓపెన్ చేశాను. కానీ నేను అనుకున్నట్టే అది డిఫెక్ట్ పీస్ వచ్చింది. దాని లెగ్ ఒకటి ఇట్లా బెండ్ అయి ఉంది. సో అది మళ్ళీ రిటర్న్కి పెట్టేశాము. వచ్చి మండే రోజు తీసుకెళ్ళిపోయాడు. వితిన్ 10 daysలో అది వాపస్ వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ త్రూ మేము ఆర్డర్ చేసాం అనమాట. అరౌండ్ డిస్కౌంట్ పోను 2900 పట్టింది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, ఇది నెక్స్ట్ డే చర్చ్ నుంచి రాగానే ఇక బిర్యానీ ప్రాసెస్ మొదలుపెట్టాను. యాజ్ యూజువల్ యూ నో ద ప్రాసెస్, అది స్టార్ట్ చేశాను. సో
యాక్చువల్లీ నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చేది రక్షాబంధన్ కదా. సో అదే నాకు మా బ్రదర్కి ఉన్న రిలేషన్షిప్ షేర్, మా ఇద్దరిలో ఉన్న అండర్స్టాండింగ్స్ షేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. నే మా బ్రదర్ది 10th చదివిన తర్వాత, అంటే మాకు ఇప్పుడు డాడీది పాన్ షాప్ ఉండే. అప్పుడు అన్నీ 10thలో ఉన్నప్పుడు ఫర్ సమ్ రీజన్ డాడీకి హెల్త్ బాగాలేక, ఇంకా వేరే ఫర్ అదర్ రీజన్స్ తను ఒక్కడే అయిపోయే వరకు అన్నయ్య 10th అయిపోయిన తర్వాత కాలేజ్ చేయకుండా డాడీకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అట్లా డాడీకి హెల్ప్ చేస్తూ ఇక ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత అది కూడా తీసేసాము. ఇంట్లో మరి ఇంటి దగ్గరే టిఫిన్ సెంటర్ పెట్టామన్నమాట. టిఫిన్ సెంటర్ పెట్టిన తర్వాత మళ్ళీ అన్నయ్యనే చూసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే టిఫిన్ సెంటర్ పెట్టిన 1 month లోపే డాడీకి బాగాలేకుండే. సో తను ఎక్కువసేపు కూర్చోకుండా హీ యూజ్డ్ టు టేక్ రెస్ట్, ఇంట్లోనే ఉంటుండే. సో అన్నయ్యనే చూసుకుంటుండే ఆ టిఫిన్ సెంటర్. సో అలా అన్నయ్య చూసుకుంటుంటే తన డాడీ సిక్ అయిన 1-2 months లోపు డాడీ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక అన్నయ్యనే ఇక ఒకటి నిర్ణయించుకుండు, లైక్ సరే ఈ టిఫిన్ సెంటర్ది నేనే చూసుకుంటాను, ఇంటి బాధ్యత కూడా ఆయననే తీసుకొని, అంటే ఇంటి బాధ్యత ఎవరు, నేను మమ్మీ అన్నయ్యనే ఉంటుండే, ఇంటి బాధ్యత ఆయనని తీసుకుండే. డాడీ చనిపోయినప్పుడు నేను ఇంటర్ 2nd year చేస్తాను. తను అన్నాడు నేనే చదివిస్తాను, నేనే ఇంటి బాధ్యత తీసుకుంటాను. ఇంటి బాధ్యత తీసుకొని తను వర్క్ చేస్తూ నన్ను చదివిస్తుండే. అలా నేను ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కూడా పూర్తి చేసిన వెంటనే నేను కూడా టైం వేస్ట్ చేయకుండా వితిన్ 2 to 3 monthsలో నేను దీంట్లో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో సెలెక్ట్ అయిపోయి నేను యాజ్ అ ట్రైనీ జాయిన్ అయిపోయాను. ట్రైనీ జాయిన్ కాగానే మాకు స్టైపెండ్ ఇస్తుండే. స్టైపెండ్ అప్పుడు అరౌండ్ 2500, దట్ వాజ్ ద హైయెస్ట్ స్టైపెండ్. అది కూడా మా బ్యాచ్లో ఒకటి నాకు, మా ఫ్రెండ్ సుజాతకి హైయెస్ట్ స్టైపెండ్ వస్తుండే. దాని తర్వాత ట్రైనీ తర్వాత వితిన్ 2 monthsలో ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ అ ఆన్ జాబ్ ట్రైనింగ్. సో 2 monthsలో 2500 నుంచి నా శాలరీ 6000కి వెళ్ళిపోయింది. మళ్ళీ దాంట్లో వితిన్ 2 monthsలో ఆన్ జాబ్ ట్రైనింగ్ నుంచి నేను ఎంటీఏ లాగా ఎంటీ లాగా ప్రమోట్ అయిపోయి అరౌండ్ 8000 or 10,000 వచ్చాయి. సో అది వచ్చిన తర్వాత నేను అన్నయ్యకి చెప్పాను అనమాట. ఇక అన్నయ్యకి మమ్మీకి చెప్పాను, ఇక చాలు, ఇక నువ్వు కూడా చదువుకో, ఇంకా ఎన్ని రోజులు మనం ఇది టిఫిన్ సెంటర్ చేసుకుందాం. ఎందుకంటే అప్పుడు కూడా బిజినెస్ కొద్దిగా డల్ అయ్యిండే. 8000 శాలరీ అయింది. 8000 అంటే ఇది ఎప్పటి విషయం అంటే అప్పుడు గోల్డ్ రేటే తులము అరౌండ్ 6,000 to 7,000 ఉండే. సో ఇది ఎందుకు గుర్తుందంటే నా శాలరీతో పాటు నాకు లైన్ కౌంట్ ఇన్సెంటివ్ వచ్చేది. ఆ లైన్ కౌంట్ ఇన్సెంటివ్ నేను జమ చేసి అన్నయ్య గురించి ఒకటి గోల్డ్ చైన్ కొన్నాను అనమాట, తులం. సో అలా గుర్తుందనమాట. నేను ఎంటీ లాగా వచ్చేసినప్పుడు నేను అన్నయ్యతోటి మమ్మీతో చెప్పాను, నేను జాబ్ చేస్తున్నా కదా, ఇక అన్నయ్య చదువుకొని, అన్నయ్య కూడా అన్నమాట, నువ్వు చదువుకో, ఇక అప్పటికి బిజినెస్ కూడా డల్ అయ్యిండే. సో అది చెప్పాను, ఇక నువ్వు చదువుకో, ఇక నేను ఐ విల్ స్టార్ట్ ఎర్నింగ్, ఐ విల్ టేక్ కేర్ అనేసి అన్నాను. సో ఓకే అనేసి అప్పుడు ఇక తను అది మానేసి తను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు. దాని తర్వాత డిగ్రీ చేస్తూ యానిమేషన్ కోర్స్ నేర్చుకున్నాడు అన్నమాట. యానిమేషన్ కోర్స్ తర్వాత హీ గాట్ ఇంటూ హాస్పిటాలిటీ బిజినెస్. ఇప్పుడు తను అది దాంట్లోనే చేస్తూ ఇన్ని ఇయర్స్ వరకు చేస్తూ ఇప్పుడు హీ గాట్ అ గుడ్ పొజిషన్. సో ఇది అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇవాళ రేపు రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయంటే నేనే బాగుండాలి, వేరే అలా ఉంటుంది. లైక్ మా అన్నయ్య తన గురించి ఆలోచించకుండా, తన చదువు గురించి ఆలోచించకుండా నా గురించి
ఇంకా ఇంటి గురించి సాక్రిఫైస్ చేసి హీ టుక్ రెస్పాన్సిబిలిటీ కదా. సో అది ఐఎమ్ సో బ్లెస్డ్. I feel I'm so blessed. So I just want to tell thank you, Annaya. Okay, I hope you all like my video. సో ఇది నాకు మా అన్నయ్యకున్న బాండింగ్ అండ్ రిలేషన్షిప్ అనమాట. ఇప్పటికీ కూడా ఆయనకి ఏమన్నా అయితే ఐ విల్ బి దేర్ ఫర్ హిమ్, తను నాకేమన్నా అయితే హీ విల్ బి దేర్ ఫర్ మీ. ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి రిలేషన్షిప్ అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళతోటి ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లీజ్ షేర్ విత్ మీ. And thank you for watching my channel.